బాలా రేత్రంతా నువ్వే కల్లోకి వచ్చేవే. వచ్చి ఏం చేశానంట? ఒళ్ళంతా కుంపడకం చేసావంట, నా గుండె గణాంకింత చేసావంట. చేసి సుయ్యి 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 అంటూ ఏక ప్రేమ దోశలు పోసేస్తున్నావంట. ఇప్పుడు ఆవిడ వచ్చిందంటే దోశ తిరిగి వస్తుంది. వెళ్ళి పని చేసుకో. రాని నాకేమన్నా భయం. అంతా నాచిపెట్టే మనం జ్ఞాపకం చేసినట్టయ్యా లేదు. అడుక్కు తినాలి. నీలాంటి ఉంటాను. ఇంకొక గది చేస్తే దెబ్బరట్టు అవుద్ది. అయిపోయింది. జనం వచ్చి ఎలా అవుతుంది? పాపాయమ్మ, నీ దోశల చప్పుడు తిరుపతి కొండ దాకా వినిపిస్తోందమ్మా. నీ చేతిలో ఏముందో గాని దోశలు కూడా సప్తస్వరాలు పలుకుతున్నాయి. ఈ సుప్రభాతమనే 7 కొండల వాడు మేలుకుంటున్నాడో ఏమో. దోశలు సప్తస్వరాలు పాడుతున్నాయి, తినేవాడు బాకీ రాగాలు పాడుతున్నారు. ఇచ్చేస్తారులే పాపాయమ్మ, ఇవ్వక ఎక్కడికి పోతారు. నువ్వు మర్చిపోయినా అప్పు సంగతి ఆ లోకంలో చిత్రగుప్తుడు మర్చిపోడు కదా. పెనం మీద అట్టేదో నా కోసమే ఆనందపడే ఆలాపన చేస్తున్నట్టుంది. వేడి వేడిగా అయితే పడి ఇదో చూడు శ్రీనివాసులు, కట్ల కాసులు పేరు చేయించుకుందాం అనుకుంటున్నాను. కాస్త డబ్బు తక్కువ వచ్చింది. నువ్వు ఇవ్వాల్సిన పాత బాకీలోంచి కాస్త సర్దుబాటు చేద్దు. పాపాయమ్మ, నీ ఒళ్ళే బంగారం కదా, నీకెందుకు చెప్పు నాగానట్లా. ఇప్పుడేం చూసావు నా ఒంటికాయా? ఈ దిక్కుమాల పోయి దగ్గర కూర్చుని ఇలా పౌసూరు పోయానే గాని నా పెళ్ళైన కొత్తలో బిడివేరి చేద్దాలాగా నా ఒళ్ళంతా మిలమిలమిలమల మెరిచిపోయాడంటే నమ్ము శ్రీనివాసులు. ఇక చెప్పకు పాపాయమ్మ, చిన్నతనంలో నేను చూస్తుంటే మా కుర్రకారుకంతా ఒళ్ళు పెరపెరలాడేదనుకో. సన్నగా, పొట్టిగా, ఎర్రగా, డైమండ్ రాణిలాగా ఉండేదని అనుకో. అచ్చం ఆయన ఇలాగే అనేవారు. పాపా పాపా నీకు దిష్టి తగులుద్దే, నిన్ను 2 కన్నా చూడలేనే అని. పాప పిచ్చి మహారాజు అలాగే బతుకున్నాడు, చూడకుండానే పోయారు. చూడు పాపాయమ్మ, ఒక బేడ పకోడీ పెట్టు. ఏ శ్రీనివాసులు, ఇక్కడ అట్లు తింటూ కూర్చుంటే అక్కడ ప్యాకాట్ ఏమవుతుంది? పొద్దుకోవటంలే, పద పద. అయిపోయింది, వస్తున్నాను ఉండవయ్యా. పొద్దున్నే పాపాయమ్మ అట్టు పడకపోతే ప్యాకాట్లో పట్టు దొరకదయ్యా. ఓహో, లెక్క రాసుకో. అంతేగా మరి. అలాగే వాడిని ఉబ్బేసి డబ్బు ఇవ్వకుండా పని చేసుకో. ఓసు దిక్కు మొక్కులు ఏందాను అని తీసుకొచ్చి నేనేదో ఇంటి దాన్ని చేద్దాం అనుకుంటుంటే ఏమే తెగ నీలుగుతున్నావు. ఇదిగా ఆ శ్రీనివాసులు గారు 3 కాఫీ 2 దోశ రాసుకో. ఒక్కటి దోశే కదా. నువ్వు చదువుకున్నావా చెప్పారా? మా నాయనే, ఇదిగో పండగ రోజు కూడా పాసపొగుడంటే ఏం లాభం లేదు. పాయింట్కు పావాలా, అలా అయితేనే పేక తీసేది. అబ్బా ఏమిటి ఈవేళ శ్రీనివాసులు జోడు గుర్రాల మీద దౌడు తీసుకున్నాడు. 4 ఎకరాలు పోయేదా 4 గుర్రాల మీద తీశానయ్యా దౌడు. ఇప్పుడు మిగిలింది 2 ఎకరాలే. ఏమిటవి? రూపాయి చూడాలత్తా బట్టీకెళ్ళి. నీ గొంతు తక్కువయ్యా, ఎవరికా చెప్పు. బట్టీకెళ్ళి పట్టించుకొస్తున్నాను. సరే పో, లోపల బియ్య పచ్చడి దాచు. పో త్వరగా. పాపాయమ్మ గారు, దాసు కరువు రోజుల్లో కూడా బాగానే సంపాదించావే. పండగ రోజులు కదమ్మా. అవునులే, సంవత్సరం పొడవునా పోగేసుకున్న పాపాలన్నీ గుప్పరి జింకలతో కడిగేసుకోవాలిగా మరి. ఆయన నాకెందుకు ఊరాల పాప పుంజాలని. లాభం అమ్మా పాపాయమ్మ, అమ్మాయి పెళ్లి త్వరలో చేయాలనుకుంటున్నాను. శుభం. అయితే మాకు తొందరగానే పప్పనం దొరుకుతుంది అన్నమాట. అదే ఇప్పటి వరకు ఎంత కూడిందో అని. ఏమిటయ్యా దాసు, ఆయన బతుకున్నప్పటి నుంచి ఇదే పాట. నా మీద మాత్రం నమ్మకం లేటయ్యా? నమ్మకానికి కాదమ్మా, ఏదో ఇంత ఉంది అని తెలిస్తే నాకు ధైర్యంగా ఉంటుంది. ఉన్న ఒక్క పిల్లకి పెళ్లి కొంచెం ఘనంగా చేసుకుందామని తాపత్రయం. కాదు మరి, ఒక్కగానొక్క బిడ్డ. మా వారు బతికుండగా దాచిన డబ్బు ఏమన్నా 287 చిల్లరా. ఇక నా దగ్గర ఉన్నది నీకు తెలియలే తెలుసు. 625. ఇదేదో 4-5 ఉంటుంది. 6 8 87 20. పర్వాలేదే, 900 దగ్గర అయింది. ఇది ఒక్కనాటి కష్టమా అమ్మా? ఇన్ని సంవత్సరాలుగా పడ్డా. అవునవును, ఆయన కూడా అలాగే అనేవారు. ఉసే పాప,
మన దాసు డబ్బు జాగ్రత్తగా ఇచ్చేయాలి సుమా. పిల్ల పెళ్లి కోసం కూడబెట్టుకుంటున్నాడు పాపం, పిచ్చిముండావాడు అన్నారు. మంచిది. ఒక 50 రూపాయలు ఇప్పించు. ఏ గుళ్ళో తీసుకొచ్చావు శ్రీనివాసులు? మా ఇంట్లో దీని మీద 50 రూపాయలా? ఏమైనా బంగారం అనుకున్నావా? అసలే వెండి ధరలు పడిపోయినాయి. కావాలంటే 10 రూపాయలు ఇస్తాను. 15 ఇప్పించమ్మా. తీసుకురావయ్యా. నీకు గనక ఇస్తున్నాను. ఇదిగో చూడు, ఇది అమ్మేసినట్టే లెక్క. తాకతేం కాసుమా? 10 లెక్క చూసుకో. పట్టుకెళ్ళి నీ దగ్గర లెక్క చూసేది. రామాయణాన్నంతటిని ఒంటి చేతి మీద నడిపించిన హనుమంతుడి ఖరీదు 10 రూపాయల. తమ్ముడు, చాలా రోజుల నుంచి చాలా ఓడిపోయాను. ఉన్న డబ్బంతా అయిపోయింది. రేపటి నుంచి పేకాడడానికి రావద్దన్నారు. ఎవడో అన్నమాట చూపించే పక్కలేదంటాను. వద్దులే తమ్ముడు, జీవహింస పాపం. ఒక 5 రూపాయలు అన్నాయి తమ్ముడు. ఇందా వస్తా. తమ్ముడు, ఈ సంగతి మీ వదిలితో చెప్పకే. శ్రీరామచంద్రుడు అంతటి వాడి నీ మాట దవదాటగలడా ఈ లక్షణాసురుడు? వస్తారా అన్నయ్య? చాలా పాతదయ్యా. ఏమిటో మీరు అంతకన్నా ఏం జరగలేదు, వాళ్ళ కాడు లేదు. సరే, ఈ రెండింటికి కలిపి 5 రూపాయలు ఇస్తాను. సరే. ఓ నమస్కారం అండి. నువ్వేమిటి? ఏం మా కొట్లో పొట్లాలు కట్టడానికి లేవనుకుని తెచ్చావా? అయ్యో నిద్రమోహం. ఓటి పైగాను ఏదో పావునో తేళ్ళు చూసి అడిగి తచ్చినట్టు చెప్తున్నావు. 3-3.5 కొన ఉండదు. ఇదిగో చూడబ్బాయి, 1.5 ఉంటుంది ఇది. ఇందులో మట్టి మధ్యాహ్నం అంతా ఖరీదు పోగా 1/2 మిగులుతుంది. ఓ 50 రూపాయలు ఇస్తాను, ఇష్టమైతే తీసుకెళ్ళు. అంతేనా? అంతే, తప్పితే పట్టుకెళ్ళవయ్యా. సరే ఇవ్వండి. ఇదిగో 25 రూపాయలు. 10, 15, 20, 25 చూసుకున్నా. వెళ్ళు. పాపాయమ్మా, ఏమిటి దాసు ఒట్టి చేతులతో వచ్చావు? ఏం గిట్టుబాటు కాలేదా? అది కదమ్మా, అమ్మాయి పెళ్లి నిశ్చయం అయింది. సంతోషం. ఒక పెద్ద బరువు దింపుకుంటున్నావు అన్నమాట. అవునమ్మా, మీ దగ్గర దాచుకున్న డబ్బు ఇప్పిస్తే కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాను. అయ్యో మా డబ్బి ఏమిటమ్మా? ఏం చెప్పండి దాసు? ఏం జరిగింది పాపాయమ్మా? ఏమీ లేదు. నువ్వు అడిగిన సమయానికి నేను 3 రోజుల దాకా ఇంట్లోకి వెళ్ళడానికి వీలు లేకపోతుండే బాధపడుతున్నాను. అయ్యయ్యో, అయ్యో మరి ఎలాగమ్మా? పెళ్లి 4 రోజులే ఉంది. అబ్బో, ఇంకా 4 రోజులు టైం ఉంది కదయ్యా. నీ తొందర బంగారం గాను ఇస్తా. పన్నుని చూసుకో. నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ డబ్బు ఇస్తాను. చూడు, అనవసరం ఆర్భాటాలు ఒక ఏదో తప్పులో కుదుమట్టంగా పెళ్లి చేసుకో. అంతకంటే చేయడానికి నాకు మాత్రం శక్తి ఎక్కడుందమ్మా? అది సరేలే, ఆ మిగతా డబ్బు ఏమైనా ఉంటే అల్లుడి చేతుల్లో కూతురు చేతిలో పెట్టుకో. అలాగే. వెండి. ఏమిటయ్యా? ఏం లేదమ్మా, బుధవారం పొద్దున్నే వచ్చేస్తాను. కొంచెం ఆ డబ్బంతా లెక్క చూసి సిద్ధంగా ఉంచితే. ఈ అనుమానం మీద నిప్పులు పోయా. ఒకవేళ నువ్వు నా దగ్గర డబ్బు దాచకపోయినా లక్షలు పెళ్లి చేస్తున్నావు అంటే నా సొంత డబ్బులంతా తీసిజంటయ్యా. అలాగే అమ్మా, అంత మాత్రం అభిమానం ఉంటే అంతే సార్. ఏం పర్వాలేదు, వెళ్ళరా. ఒక్కడ చూసుకోవాలని కొలు తొందరగా వెళ్ళి చేసుకో. ఇచ్చాడు పాపం.